ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ప్రార్థన ఆలకించువాడైన దేవుడు. కీర్తనలు 65వ కీర్తన 2వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థించే దేవుడు కేవలము వినేవాడు మాత్రమే కాదు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. దావీదు ఈ కీర్తనలో గొప్ప సత్యాన్ని మనకు చెబుతూ ఉన్నారు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఎందుకనగా అందరికీ ఆధారము నీవే, సృష్టికర్తవి నీవే. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు ప్రార్థనను ఆలకించేవాడు. ఈ లోకములో మన మాట వినడానికి చాలామంది ఇష్టపడరు. కొందరు వినిన సహాయము చేయలేరు. కానీ దేవుడు మన ప్రతి ప్రార్థనను శ్రద్ధగా వింటాడు. మన కన్నీటి ప్రార్థనను, మన నిశ్శబ్ద ప్రార్థనను కూడా ఆయన తప్పకుండా వింటారు. దానికి జవాబులిస్తారు. ఒక చిన్న బిడ్డ రాత్రి ఏడిస్తే 100 మంది మధ్యలో ఉన్నా కూడా ఆ తల్లి తన బిడ్డ ఏడుపు గుర్తుపడుతుంది. ఎందుకంటే ఆమెకి ఆ బిడ్డ పైన ప్రేమ ఉంది. వెంటనే పరిగెత్తి వెళ్ళి ఆ బిడ్డను దగ్గరికి తీసుకొని లాలిస్తుంది. అలాగే కోట్లాది మంది ప్రార్థిస్తూ ఉన్న దేవుడు నీ ప్రార్థనను కూడా వ్యక్తిగతంగా ఆలకిస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే అందరికీ దేవుని దగ్గరకు వచ్చు అవకాశం ఉంది. అంటే వాక్యం ఏం చెబుతోంది? సర్వశరీరులు అని. సర్వశరీరులు అంటే ధనవంతుడైనా, పేదవాడైనా, చదువుకున్నవాడైనా, చదువు లేనివాడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, పిల్లవాడైనా, పెద్దలైనా అందరికీ కూడా దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. ప్రార్థిస్తానికి మనకి దేవుడు అవకాశం ఇచ్చి వింటూ ఉంటాడు దేవుడు. కనుక ప్రియమైన వారలారా, ఎవరిని నిర్లక్ష్యం చేయడు. యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరికి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించే మార్గము తెరవబడింది. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన పరిస్థితులను మాత్రమే కాదు, మన హృదయాన్ని కూడా మారుస్తుంది. మన జీవితాల్ని పూర్తిగా మారుస్తుంది. ప్రార్థనలో భయము విశ్వాసంగా మారుతుంది. నిరాశ నిరీక్షణగా మారుతుంది. మనకి కన్నీరు ఆనంద బాష్పాలుగా మారిపోతాయి. ప్రియులారా, దేవుడు బూడిదను పూదండగా మార్చగలడు. అంతేకాదు మన అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడైన. కనుక మనము ప్రార్థిస్తే అనేకమైనటువంటి మార్పులు మన జీవితంలో కలుగుతాయి. మొబైల్ ఫోన్లో బ్యాటరీ అయిపోయింది అనుకోండి, ఆ ఫోను ఎంత ఖరీదైనదైనా పని చేయదు కదా. ఛార్జర్కు మళ్ళీ మనం కలిపితే మళ్ళీ శక్తి వస్తుంది, అది పనిచేస్తుంది. అలాగే మన జీవితంలో అలసట, నిరాశ వచ్చినప్పుడు దేవునితో ప్రార్థన ద్వారా కలిసితే ఆత్మీయంగా మనము బలపడతాం. ధైర్యం వస్తుంది, నిరీక్షణ వస్తుంది, మన ఆశలు చిగురిస్తాయి. అంతేకాదు, నాలుగవదిగా మనం చూస్తే మనం ఎలా ప్రార్థించాలి? దేవుడు వింటున్నాడనే నమ్మకంతో మనము ప్రార్థించాలి. జవాబు వెంటనే రాకపోయినా దేవుడు పనిచేస్తున్నాడని మనము విశ్వసించాలి. ఆయన సమయము ఎప్పుడు కూడా ఉత్తమమైనది. ఆయన తగిన కాలములో తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను కూడా తీర్చే దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరి కన్నీటి బాష్పాలని ఆయన తుడిచివేసేటువంటి తండ్రి అయి ఉన్నాడు. ఒక రైతు పొలములో విత్తనం వేసి మరుసటి రోజే పొలానికి వెళ్ళి పంట కోసం చూస్తాడా ప్రియులారా? లేదు కదా. సమయం వచ్చినప్పుడు పంట వస్తుందని ఎదురు చూస్తాడు. అలాగే ప్రార్థన చేసిన తరువాత దేవుని సమయాన్ని నమ్మి మనము నిరీక్షించాలి. 1904వ సంవత్సరంలో వేల్స్ పట్టణంలో ఉజ్జీవం రగిలింది. ఇవాన్ రాబర్ట్స్ అనేటువంటి యవ్వనస్తుడు 13 సంవత్సరాలు మోకాళ్ళపై ప్రార్థించాడు.
పట్టణమంతా కూడా ఎక్కడ చూసినా వ్యభిచారము, మత్తు పానీయాలు, డ్రగ్స్. కనుక అతను, దేవా, ఈ పట్టణాన్ని మార్చండి, ఇక్కడ నుండి సువార్త రావాలి, ప్రజలందరికీ సత్యం పట్ల అవగాహన కలగాలి, ప్రతి ఒక్కరికి మారు మనస్సు రావాలి అని ప్రార్థిస్తూ ఉండేవాడు. అతనితో పాటు కొందరు యవ్వనస్తులు కూడా ఆయనతో కూడా చేరి ప్రార్థించేవాళ్ళు. ప్రియమైన వారలారా, ఒకసారి ఉద్యమం వచ్చేసింది. ఆ యొక్క బార్ షాపులన్నీ మూతపడ్డాయి, వ్యభిచార గృహాలన్నీ కూడా మూతపడ్డాయి. ఆ యొక్క పట్టణంలో చాలామంది, లక్షలాది మంది ప్రజలు దేవుణ్ణి నమ్ముకొని మరి ఉజ్జీవంతో ఆ పట్టణము రగిలిపోయింది. కనుక ప్రార్థన అనేకమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది, ఉజ్జీవాన్ని కలుగు చేస్తుంది. దేవుడు ప్రతి పరిస్థితిని కూడా మారుస్తూ ఉంటాడు. కనుక ప్రియమైన వారలారా, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి మనము వెళ్ళకూడదు. ముందుగా మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు అని మనకు వాక్యం చెబుతుంది కదా. కనుక ముందుగా దేవుని దగ్గరికి వెళదాం. ఆయన వింటాడు, అర్థం చేసుకుంటాడు, తన సమయానికి తగినట్లుగా ఉత్తమమైన జవాబు ఖచ్చితంగా మనకిస్తారు. కనుక ఈ రోజు నుంచి అందరూ కూడా ప్రార్థనను అలవాటుగా చేసుకుందాం. ఉదయము, సాయంత్రము కుటుంబముతో కలిసి వ్యక్తిగతంగా ప్రార్థిద్దాం. ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకించువాడు. సర్వశరీరుల్ని ఆయన దగ్గరికి వచ్చిన వారిని త్రోసివేయుడు. ప్రియులారా, దావీదు గారు రోజుకు 7 మారులు ప్రార్థించేవాడట. అలాగనే మరి దానియేలు గారు రోజుకు 3 మారు ప్రార్థన చేసేవారట. కనుక ఏలియా కూడా ఆసక్తితో ప్రార్థించి మరి 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపివేశాడు. మరలా ప్రార్థించి వర్షాన్ని పొందాడు. కనుక మనము కూడా విశ్వాసముతో ప్రార్థించినట్లయితే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా నిరాశపరచడు. మన ప్రార్థనకి తప్పకుండా జవాబులు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.